హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ మనం ఈవినింగ్స్ స్నాక్స్ ఏదో ఒకటి అందులో స్వీట్ ఈజీగా చేసేయాలి తొందరగా అయిపోవాలి తొందరగా తినాలనిపిస్తుంది చూసారా అలాంటప్పుడు చక్కగా 10 నిమిషాల్లో ఈజీగా చేసే స్వీట్ లడ్డు అండి కొబ్బరి లడ్డు డ్రై కోకోనట్ తోటి అది చిటికలు చేసేయచ్చండి అది ఎలా చేయాలో చూసేద్దాము ఈవినింగ్స్ ఆకలేసినప్పుడు మనం చక్కగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బంధువులు వచ్చినప్పుడు కూడా చక్కగా చేయొచ్చండి ఈజీగాను దానికి మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే సరిపోతుంది షుగర్ ఎలాగో ఉంటుంది మిల్క్ ఎలాగో ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం అండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పదండి ఇంకెందుకు ఆలస్యం స్టవ్ వెలిగించుకున్నానండి సో ఇది పెట్టుకున్నాను సో ఫస్ట్ ఏంటంటే ఇది మనకి డ్రై కోకోనట్ అండి ఎండు కొబ్బరి పొడి మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే అది కూడా పొడి చేసుకోవచ్చు సో ఇది 100 గ్రాముల ప్యాకెట్ అండి నేను విడిగా కొనుక్కున్నాను సో ఏదైనా మనము ఇప్పుడు కిళ్ళి చేసుకుంటాం కదండి ఇంట్లో కిళ్ళి చేసుకున్నప్పుడు మనకి ఎండు కొబ్బరి కొంచెం అందులో వేసుకోవచ్చు సో ఎప్పుడు కొంటూ ఉంటాం మా ఇంట్లో ఉంటుంది సో ఎండు కొబ్బరి ఈ రకంగా పొడిగా ఉన్న ఎండు కొబ్బరి కొంచెం ప్లేట్లోకి విడిగా ఇలా కొంచెం తీసుకున్నానండి అంతేనండి సో ఇప్పుడు మనము ఇది ఒకసారి వేయించుకుందామండి పచ్చి వాసన అది పోయేంతకు ఒకసారి వేయించుకుందాము 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే షుగర్ మనం తినకూడదు కాబట్టి జస్ట్ 1% ఒక్కళ్ళకే మా అమ్మ ఇస్తే ఇంకా ఎక్కువ చేసేదాన్ని సో కొంచెం మీకు చూపిద్దామని ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి సో గరిటె తీసుకుంటాను కొంచెం వేయించుకోవాలండి సో దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకో మన ఇష్టం అండి నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో దీన్ని మనం కలుపుదాము ఆ పచ్చివాసన పోయేంతవరకు సో ఈ లోపల పక్కన మనము మంచి వాసన వస్తుందండి ఇది నెయ్యితో వేయిస్తుంటే మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది ఉంటే చాలండి సో ఇప్పుడు పక్కన నేను కొంచెం పాలు పెట్టుకున్నాను పొంగించి చల్లార్చిన పాలండి సో ఈ వాసన పోయేంతవరకు ఒక 2 మినిట్స్ వేయించుకుందాము చూసారు కదా సో అడుగున రెడ్గా కూడా అవుతుంది బాగా ఫ్రై అయిందండి చూడండి ఇదిగో కొంచెం రెడ్గా కూడా అవుతుంది సో ఇప్పుడు మనము ఇది బాగా వేగిపోయింది కాబట్టి జస్ట్ మనకు పచ్చివాసన ఉండకుండా ఉంటే చాలండి సో ఇది కొంచెం మెత్తపడడానికి మనము దీనికి సరిపడా కొంచెము పాలు పోసుకుందామండి కొంచెం పాలు ఇది కొంచెం మెత్తపడాలి ఇది కొంచెం బాయిల్ అయితే అప్పుడు ఈజీగా అయిపోతుంది సో ఎండి కొబ్బరితోటి ఎంతమంది చేస్తూ ఉంటారండి స్వీట్స్ మనము కొబ్బరి ఉండలు ఎక్కువ చేసుకుంటుంటాం పచ్చి కొబ్బరితోటి దీనికి సరిపడా కొంచెం పాలు పోసుకుని కొంచెం ఇది కొంచెం ఉడకాలండి దగ్గర పడాలి అంతవరకు మనము ఉంచుకోవాలి నేను ఎక్కువ పచ్చి కొబ్బరితో అయితే కొబ్బరి ఉండలు ఎక్కువ చేస్తూ ఉంటానండి సో ఎండు కొబ్బరితోటి చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటారండి నార్త్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇందులో ఫుడ్ కలర్స్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు మనం ఏమీ యాడ్ చేయము ఇందులో ఇది కొంచెము మనకి మెత్తగా అయ్యేంతవరకు తెలుస్తుందండి మనకి సో నార్త్ వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు మనం అయితే సింపుల్గా ఇలాగా మనము ఫుడ్ కలర్స్ వాడడం మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయొచ్చు సింపుల్గా పిల్లలు ఏదైనా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు ఇంట్లో ఏం లేకపోయినా కూడా చాలామందికి స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ చక్కగా చేసేయచ్చు సో ఇప్పుడు ఇది కొంచెం మెత్తబడిందండి తెలుస్తుంది మనకి చేస్తుంటే సో ఇదంతా ఉడికింది కదా ఇప్పుడు మనము ఇందులో షుగర్ వేసుకుందామండి మనం సరిపోయే స్వీట్ ఇందులో మనము మరీ ఎక్కువ కాకూడదు మరీ మీడియం అసలు లేకుండా కాదు దీనికి సరిపడా కొంచెం షుగర్ ఇప్పుడు మనము కలిపేద్దామండి ఇదంతాను కొంచెం సేపు కలిపేస్తే అంత కలిసిపోతుంది ఇది చూడండి దగ్గర పడుతూ ఉంటుంది మనకి
అంటుకోకుండా వచ్చేస్తుందండి. సో కొంచెం దగ్గర పడ్డగానే స్టవ్ ఆర్పేద్దామండి. 2 నిమిషాల్లో తొందరగా చేసేసుకోవచ్చు. తర్వాత ఏమో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పాలు, పంచదార జస్ట్ కేవలం 3 వీటితోటి చక్కగా ఒక 10 మినిట్స్‌లో ఈజీగా అందుబాటులో అంటే ఇలాగా చేసేసుకోవచ్చండి. చాలా రకాల స్వీట్స్ చేస్తారు. దీంతో ఈవెన్ బొబ్బట్లు కూడా చేస్తూ ఉంటారండి చాలామంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా. సో ఇది దగ్గర పడుతుంది కదా! స్టవ్ ఆర్పేద్దాము. ఇది చల్లారనివ్వాలండి కొంచెం సేపు. స్టవ్ ఆర్పేద్దాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనము చేతికి కూడా ఏం రాసుకోనవసరం లేదు. మనకు నచ్చిన సైజు చూడండి. ఏం అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా బాల్స్ మనము కరెక్ట్‌గా మనకు నచ్చిన షేప్‌లో చేసుకొని ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు దీన్ని మనము ఇందాక ఉంచాం కదండీ డ్రై కోకోనట్ కొంచెము ఇందాక దాని మీద ఇలా రోల్ చేసేసేసి అంతే ఇలా పెట్టేసుకుందాం. అంతేనండి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. మనము షాప్‌లో కొన్నట్టుగా ఉంటాయండి చక్కగాను. ఇది మీకు ఇలాగా సరిగా లేదనిపిస్తే దీన్ని కొంచెం బాగా కలిపేసేసి హ్యాండ్ తోటి అప్పుడు తీసుకోండి. అలా అయినా చేయొచ్చు. మీకు ఇంకా కావాలన్నా క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చండి. మన ఇష్టము. సో సింపుల్‌గా ఈజీగా చేసేయొచ్చు. చూడండి. దీనికి కరెక్ట్‌గా మనము పాలు తర్వాతేమో స్వీట్ కరెక్ట్‌గా వేసుకుంటే వచ్చేస్తుంది. చూసారు కదా! ఎంత బాగున్నాయో. చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయో. సో మనం ఎవరైనా ఇంటికొస్తే చక్కగా సర్వ్ చేయొచ్చు. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ చేసేద్దామండి. రెడీ అయిపోయి చూసారండి. సో కొబ్బరి లడ్డూలు అస్సలు తెలీదు. మీరు ఎవరినైనా అడగచ్చు టేస్ట్ చేసి దేంతో చేసారని అడిగితే కూడా చెప్పలేరు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత మెత్తగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.